Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalallu. Here at Halcyon Pain Management Center anamata. సో అందరూ వాళ్ళ పేరెంట్స్ తో వస్తారు, కానీ నేను మాత్రం మా ఆయన్ని తీసుకుని వచ్చాను అనమాట. ఎందుకునంటే చాలా మందికి తెలుసండి 1.5 years బ్యాక్ ఆయన చాలా సఫర్ అయ్యారు లెగ్స్ తో. మన మోకాలు ఎలా ఉంది అని కనుక్కోవాలి అని అంటే దానికి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తామండి. మీరున్న స్టేజ్ కి అయితే జనరలీ మేము ఒక 3 sessions ఆఫ్ PRP చేస్తామండి. నాకు నిజంగానే టెన్షన్ ఉంది లోపల. తను లేవలేడు అని నాకు తెలిసి కూడా అన్ని పక్కన పెట్టి ఐ హ్యాడ్ టు గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడికి వచ్చామని చెప్పే ముందు ఐ వాంట్ టు గివ్ అ స్మాల్ బ్రీఫ్. మీ అందరికీ తెలుసు, అందరూ యూట్యూబ్ మా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి తెలుసు, ఒక 1.5 years బ్యాక్ ఇందిరా గారికి కాళ్ళు చాలా పెయిన్ ఉండేది. మీరందరూ కూడా చూశారు ఎంత సఫర్ అయ్యేవారు అని చెప్పి. కొన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించింది కొంచెం కేర్ తీసుకుంటూ అలాగా 1 year 1.5 years నుంచి ఆయన మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేయడమే కాదు, అసలు యాక్చువల్లీ డాన్స్ చేయలేనని చెప్పినోడు మొన్న యూఎస్ లో డాన్స్ కూడా చేశాను. అంత పర్ఫెక్ట్ అంటే బెటర్ గా అయింది నాన్ని. బట్ ఇంకా బెటర్ గా కావాలి, ఇంకా ది బెస్ట్ ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. అవును, సో వి ఆర్ హియర్ ఎట్ హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అన్నమాట. ఇది వచ్చేసేసి కూకట్పల్లిలో ఉంది. దీని గురించి మేము చాలా మంది దగ్గర నుంచి తెలుసుకున్నాము అండ్ మేము ఒక పర్సనల్ రీసెర్చ్ చేసాము. దిస్ ప్లేస్ ఇస్ వెరీ గుడ్ అని చాలా మంది సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో. సో అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఐ హోప్ ఈరోజు ఇందిరాకి ఎలా ఉంది లెగ్స్, అసలు కండిషన్ ఎలా ఉంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ముందు కంటే, ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకెంతవరకు మనం ముందుకు వెళ్ళొచ్చు, ఇవన్నీ నాకైతే చాలా హోప్ ఉంది. చూద్దామండి. నేను నిజంగానే దీని గురించి నేను చాలా సార్లు విన్నాను. బయట నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలా మంది సజెస్ట్ చేశారండి ఇక్కడికి ఒకసారి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ డిఫరెన్స్ ఏంటనేది మీకే అర్థమవుతుందని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు. సో అందుకు నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకనే ఆయన ఒకసారి చేయించుకుంటే ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఒక సిట్టింగ్లో అవుతుందా లేకపోతే కపుల్ ఆఫ్ సిట్టింగ్స్ చేయించుకోరా, సో ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈరోజు ఇక్కడికి వచ్చాము. లెట్ us హోప్ ఒక సొల్యూషన్తో ఇక్కడ నుంచి బయటికి వెళ్తామని అనుకుంటున్నాం. అంతేనా? ఓకే, సో చూద్దాము ఏమేమి చెప్తారో డాక్టర్ గారు. హలో అండి. సో మీ గురించి మేము చాలా విన్నాము, మేము కూడా కొంచెం రీసెర్చ్ చేసాము. అంటే నార్మల్లీ చాలా మంది మా సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ. సో అందరూ వాళ్ళ పేరెంట్స్ తో వస్తారు, లేకపోతే అత్తగారులతో వస్తారు, అలా వస్తారు, కానీ నేను మాత్రం మా ఆయన్ని తీసుకుని వచ్చాను అనమాట. ఎందుకునంటే చాలా మందికి తెలుసండి 1.5 years బ్యాక్ ఆయన చాలా సఫర్ అయ్యారు లెగ్స్ తో. బట్ ఈ 1.5 years లో నేను బెటర్ గానే ఉన్నానండి. ఇంకా బెటర్మెంట్ కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. అది మనం డెఫినెట్లీ చేయగలుగుతాము. బేసిక్గా ఏంటంటే మోకాల నొప్పులు అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది. అసలు 30 సంవత్సరాల వాళ్ళని లేదు, 70 సంవత్సరాల వాళ్ళని లేదు, ఎవరికైనా సరే నీ జాయింట్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారనమాట ఈ మధ్య. ఇంకా అసలు చెప్పాలంటే 30s లో 40s లో చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో ఇది ఎలా అయిపోయిందంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, యంగ్స్టర్స్ కి కూడా వస్తుంది. యూఎస్ లో షో స్టార్ట్ చేశాను. వాళ్ళు ఇయర్లీ ట్వైస్ నన్ను పిలుస్తూ ఉంటారు. అంటే జస్ట్ మొన్ననే 15 days బ్యాకే నేను ఒక షో చేసి వచ్చాను. ఉగాదికి నేను స్టాప్ చేస్తాను, నేను మళ్ళీ అక్టోబర్ లో చేస్తానని చెప్తున్నాను వాళ్ళకి. బట్ బెటర్మెంట్ ఉగాదికి వెళ్తే బాగుంది, వెళ్తానంటే ఉగాది కూడా వెళ్ళి చేసేస్తాను అనమాట. దానికోసం మీరు
చూడొచ్చు అండి. అసలు బేసిక్గా ఏంటంటే మోకాలలో ప్రాబ్లం అంటే అది అరుగుదల వల్ల వచ్చిందా, లేకపోతే ఏమన్నా టేర్స్ అవుతూ ఉంటాయి అంటే చిరుగు, అది మెనిస్కస్ లో కానీ లిగమెంట్స్ లో కానీ చిరుగులు అనేవి ఏర్పడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మోకాలు ఎలా ఉంది అని కనుక్కోవాలి అని అంటే దానికి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తామండి. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఏంటంటే మెత్తటి పదార్థాలు అంటే సాఫ్ట్ టిష్యూస్ అన్నమాట. ఈ మోకాలలో నీరు ఏమన్నా ఉందా, సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా, మోకాల నొప్పులకి చాలా కారణాలు ఉంటాయండి. ఆ కారణాలలో మన ప్రాబ్లంకి అసలు కారణం ఏంటి అనేది స్కాన్ ద్వారా డయాగ్నోస్ చేస్తాం. అంటే మామూలుగా నేను స్కాన్ అంటే నాకు తెలిసినంత నాలెడ్జ్ లో అబ్డామినల్ స్కాన్ చూసాను, అయితే చెస్ట్ కి స్కాన్ చూసాను, కిడ్నీస్ కి, వీటన్నిటి మోకాళ్ళకి కూడా స్కాన్ ఉంటుంది అనేది ఐ డోంట్ నో ఫ్రాంక్లీ స్పీకింగ్. జనరల్ అంటే మోకాల్ పెయిన్ అంటే ఫస్ట్ ఎక్స్రే తీస్తారు చాలా మంది. ఎక్స్రేలో మనకి బోన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ బోన్ దగ్గరకు వస్తున్నాయా, టచ్ అయిపోయిందా లేదా, బోన్ లో ఫ్రాక్చర్ ఏమైనా ఉందా, హిస్టరీ ఆఫ్ ట్రామా అంటే ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అల్ట్రాసౌండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లోపల ఉన్న మెత్తటి పదార్థాలు అంటే ఈ లిగమెంట్స్, మెనిస్కై, అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ కార్టిలేజ్, మీ గుజ్జు ఎంత ఉంది. సో ఎగ్జాక్ట్లీ అసలు కార్టిలేజ్ ఎంత థిక్నెస్, ఎంత మందం ఉంది, ఒక చోటే డ్యామేజ్ అయిందా లేకపోతే 2-3 చోట్ల డ్యామేజ్ అయిందా, అలాగే మోకాలు నీరేమైనా ఉందా లేదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 98% మోకాల్లో నొప్పి దేని వల్ల వస్తుంది అనేది ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ లో 5 minutes లో తెలిసిపోతుంది. స్కాన్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మరి స్కాన్ చేస్తారండి? తప్పకుండా అండి, స్కాన్ చేద్దాము. పటేలా ఎక్కువ ఉందండి, ఇది పటేలా అన్నమాట. సో ఈ పటేలా వెనకాల ఉన్న కార్టిలేజ్ ఒక్కొక్కసారి సాఫ్ట్ అవుతుంది, ఉండాల్సిన ఎక్కువ టెక్స్చర్ కన్నా స్ట్రెంత్ కన్నా కొంచెం మెత్తగా అవుతుంది, దాని కాండోమలేషియా పటేలా అంటాం. సో అదేంటంటే జనరల్ గా యంగ్ పీపుల్ లో ఎక్కువ మెట్లెక్కి దిగడం, అలాగే కింద కూర్చొని లేగడం, ఇలా డాన్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ వీళ్ళలో వెరీ కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. ఈఆర్పి ద్వారా దానికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. గ్రేడ్ 4 కాండ్రోమలేషియా అన్నమాట. మీకు ఈ అరుగుదల అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంత ఎక్కువ ఏం లేదు, అది తక్కువే ఉన్నాయి ఆస్టియోఫైట్స్, ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంతే. సో ఇది ప్యూర్లీ నాన్ సర్జికల్, కాండ్రోమలేషియా సర్జరీ అవసరం లేదు, ఈజీగా బీఆర్పీతో మనం టోటల్గా హీల్ చేసేస్తాం. యాక్చువల్లీ నార్మల్ గా ఉండే అరుగుదల అయితే ఏం లేదండి పెద్దగా, మీరు అసలు వరి అవ్వకండి. అసలు ఈరోజు మామూలుగా పడుకోరుగా మా ఆయన ఈరోజు విల్ బి సో హ్యాపీ, రేపు ఎన్ని రీల్స్ చేయాలి అన్న ప్లాన్ లో ఉంటారు. ఇంకా జనరల్ ఏమవుతుందంటే అరుగుదలలో ఇది ఇలా వచ్చి ఇక్కడ ఆస్టియోఫైట్స్ వస్తాయి, మీకు చూపించాను నేను ఎక్స్ట్రా బోన్ అలాంటిది వస్తుంది అనమాట. బట్ అదేమీ లేదు, నార్మల్ గానే. కానీ కొంచెం డాన్స్ తగ్గించాలా వద్దా? కొంచెం అంటే ఇంకా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలండి ఫ్యూచర్ కి. ఐ నో ఇది పై బోను, ఇది కింద బోన్ అండి. ఈ మధ్యలో వి షేప్ లో ఉన్నది మెనిస్కస్, ఇది కార్టిలేజ్ ఇక్కడ ఉంటుంది. జనరల్ ఏమవుతుందంటే ఇలా నుంచినప్పుడే వెయిట్ పడి మనకి ఎంత అరుగుదల ఉందని బయటపడుతుంది. సో గ్రేడ్ పెరిగే కొద్దీ బోన్ టచ్ అయిపోతుంది. గ్రేడ్ 4 అంటే అసలు ఇది కూడా కనపడదు, రెండు అది ఇండికేషన్ ఫర్ సర్జరీ. స్టేజ్ లో కూడా లేదు, మీరు అడిగినా కూడా చేయడానికి ఏం లేదు. స్టిల్ మచ్ బెటర్. అంటే జనరల్లీ మేము చూసే పేషెంట్స్ ఏంటి 30 years కే 40 years కే అసలు ఎర్లీ 40s లోనే బాగా అరిగిపోయి వస్తారు అనమాట. ఓకే, సో ఇప్పుడు కొంచెం కేర్ తీసుకొని వెయిట్ రిడక్షన్ అండ్ జనరల్ ప్రికాషన్స్ మేము చెప్తాము, అవి చేసుకుంటా ఉంటే. ఫస్ట్ నేను ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, మీరు నేను వెయిట్ తగ్గితే మళ్ళీ ఎందుకు సన్నబడిపోయారని చెప్పి అడగండి. నేను వెయిట్ లాస్ అవుతాను బికాస్ ఆఫ్ నీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో డాన్స్ చేయాలంటే నేను సన్నబడాలి. మొత్తం బ్యాక్ తిరగండి, వెనకాలకు వచ్చేస్తున్నాను. ఇది బోన్, నీ క్యాప్ అంటాం. దీని వెనకాల కూడా కొంచెం కార్టిలేజ్ ఉంటుంది, అది ఒక్కొక్కసారి సాఫ్ట్ అవుతుంది. మీకు ఏంటంటే కొంచెం అక్కడక్కడ బ్లాక్ గా ఉంటుంది, దీన్ని కాండ్రోమలేషియా పటేలా అంటాం. ఇట్స్ అ వెరీ స్మాల్ ప్రాబ్లమ్, ఈజీగా తగ్గిపోతుంది పిఆర్పీతో. దిస్ డజంట్ నీడ్ ఎనీ సర్జరీ.
ఇంకొకటి ఏంటంటేనండి, సర్జరీ సెంటర్ కి భయపడిపోతారు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. ఏం చేసేస్తారు సర్జరీ సెంటర్కి పెద్దోళ్ళు భయపడిపోతారు. సో ఇట్లాంటివి కొత్త కొత్తవి వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియాలి. అండ్ అట్ ది సేమ్ టైం పీపుల్ యాజ్ యూ సే 30s 40s లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ మా ఇంట్లోనే మేము ఫేస్ చేస్తున్నాం, ఎక్కడో కాదు. సో ఈ రోజు ఇక్కడ మేబీ టుడే వి విల్ వాక్ హ్యాపీలీ ఫ్రమ్ హియర్. అందుకే ఈజ్ ఆఫ్ ప్రొసీజర్ అంటే దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. చాలా మంది సెలబ్రిటీస్ వస్తారండి యాక్చువల్లీ ట్రీట్మెంట్ కోసం. షోల్డర్, నీ, యాంకిల్ చాలా వస్తారు. ఎందుకంటే సింపుల్, దీనికి ఏమి కోత ఎలా వచ్చారో చక్కగా అవును. ఇంటికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకోవాలో లేకపోతే డేస్ టుగెదర్ చాలా కేర్ఫుల్ గా ఉండాలో అట్లాంటివి ఏమీ ఉండదు. జనరల్లీ వస్తారు చక్కగా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎవరికి అంత టైం కూడా లేదండి హీలింగ్ ప్రాసెస్ కి. ఇప్పుడు ఒక సర్జరీ చేయించుకున్నామంటే ఒక 14 days 15 days అంటే అంత టైం ఎవరికి లేదు. ఎవ్రీబడి హ్యావ్ టు రన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, ఎందుకంటే ఏమి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడుదా చాలా భయపడ్డాను యాక్చువల్లీ, అంటే చాలా డ్యామేజ్ ఉందేమో అని. నాలాగా హైట్ గా ఉండే వాళ్ళందరూ చాలా మంది భయపడతారండి. మెయిన్ నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి టాల్ పర్సన్స్ అందరికి కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడికి రమ్మని చెప్పి, ఎందుకంటే నాకు నిజంగా చాలా అసలు ఫ్రెండ్స్ మా సర్కిల్లోనే ఉన్నారండి. కొంతమంది ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటే మనకేమన్నా అంటే జనాలు మనకి బాగా వయసు అయిపోయిందని అనుకుంటారు, లేకపోతే మనకి ఏవేవో ఉన్నాయని. ఇది కూడా ఒక మిత్ ఉందండి జనాలు. See, you don't like to tell that you have a certain physical problem. అది అవేర్నెస్ లేదు. ఏమనుకుంటారంటే తప్పుగా అనుకుంటారేమో జనాలు అని. కానీ అది రాంగ్ అండి. బికాస్ మనం ఏదైనా ప్రాబ్లమ్ ని ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు సింపుల్ గా అయిపోతుంది. అది ముదిరిపోయి అదేదో చాలా పెద్ద ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు మీ కండిషన్ అయితే వెరీ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అండి. అంటే grade 2 కి grade 3 కి మధ్యలో ఉన్నారు అనమాట. అంటే మీరు ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సంథింగ్ బాగానే మెయింటైన్ అయ్యింది. మీరున్న స్టేజ్ కి అయితే జనరలీ మేము ఒక 3 sessions ఆఫ్ పిఆర్పి చేస్తామండి. పిఆర్పి అంటే ఇప్పుడు అంత బాగా నాలెడ్జ్ పెరిగిపోయింది అందరికి. ఇంతకు ముందు వరకు హెయిర్ కి, ఫేస్ కి అలా చేసే వాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే మన బ్లడ్ తీసుకొని ఒక మెషిన్ లో ప్రాసెస్ చేస్తామండి. ప్లేట్లెట్స్ సెపరేట్ అవుతాయి. ఆ ప్లేట్లెట్స్ ని స్కాన్ చేస్తూ జాగ్రత్తగా ఇక్కడ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ నీడిల్ పెట్టి మనము ఇక్కడ ఇస్తాం పిఆర్పి. అప్పుడు ఏమవుతుందంటే ఇది రీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే పిఆర్పికి పునరుత్పత్తి చేసే శక్తి ఉంటుంది అనమాట. సో ఇలాగా మీకైతే ఒక 3 sessions అవసరం అవుతుందండి 2 weeks గ్యాప్ లో. తర్వాత కొన్ని మినిమం జాగ్రత్తలు చెప్తాము, అవి మీరు పాటిస్తా ఉంటే మీకు తర్వాత ఫ్యూచర్ లో కూడా బాగుంటుందండి. 3 sessions అని అన్నారు కదా డాక్టర్. అంటే 3 is the maximum. సో కొంతమందికి ఒకటే సరిపోవచ్చు, కొంతమందికి 2 సరిపోవచ్చు, కొంతమందికి 3 సరిపోవచ్చు. ఇట్ డిపెండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి. అంతేనండి, వాళ్ళ పేషెంట్ కండిషన్ ని బట్టి. కొంతమందికి ఓన్లీ లిగమెంట్ ప్రాబ్లం ఉంటది, అలాంటి వాళ్ళకి మేబీ 1 to 2 sessions సరిపోవచ్చు. అలా వాళ్ళ ప్రాబ్లం ని బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక డౌట్ అండి నాకు. ఇప్పుడు మీరు ఈ రోజు పిఆర్పి చేస్తారు, 2 weeks తర్వాత మళ్ళీ మేము వస్తాం, మీరు అప్పుడు పిఆర్పి చేస్తారు, అప్పుడు మళ్ళీ మీరు స్కాన్ చేస్తారా? మనం స్కాన్ చేస్తూనే పిఆర్పి ఇస్తాం. బిఫోర్ పిఆర్పి ముందు చేసిన దాని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది అన్నది మనకు తెలుస్తుంది. సెకండ్ పిఆర్పి తెలుస్తుంది, ఆ కార్టిలేజ్ ఇంక్రీజ్ అవ్వడం అనేది తెలుస్తుంది. ప్లస్ యూ విల్ ఫీల్ మోర్ బెటర్. మీకు ఎలా ఉంది, మీకు మీ ఫంక్షనల్ అబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. పెయిన్ తగ్గడం మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు. కొంతమందికి నీరు ఉంటుంది, ఆ నీరు కూడా తగ్గిపోతుంది సెకండ్ సెషన్ మీరు వచ్చేసరికి. సో దాట్ విల్ ఇండికేట్ దట్ ఓకే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, పిఆర్పి ఇస్ వర్కింగ్ అనేది. లాస్ట్ సెషన్ లో అయితే మళ్ళీ మెజర్ చేస్తాం అనమాట కార్టిలేజ్ ఎలా ఉంది మీకు అనేది. సో మీ ఓన్ సెల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి కాంప్లికేషన్ అనేది ఛాన్సే లేదు. సో మేము ఆల్ 3 sessions కి ఎవ్రీ 2 weeks కి మరి మేము వస్తాము తప్పకుండా. ఎందుకునంటే తగ్గాలి తనకి. డెఫినెట్ గా అండి తగ్గుతుంది. మీరు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించండి. ఫస్ట్ అయితే నేను వెయిట్ లాస్ అవ్వాలి, 10 kilos అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి. కానీ నిజంగానే ఈచ్ kg ఆఫ్ వెయిట్ లాస్ కి మన మోకాలకి డిఫరెన్స్ అనేది ఉంటదండి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఈ మోకాల నొప్పికి ఏంటి అని అంటే వెయిట్.
సో వెయిట్ తగ్గాలి ఫస్ట్. ఫస్ట్ బ్లడ్ తీసుకుంటామండి పిఆర్పికి. ఓకే. బ్లడ్ వేసేసుకుంటాం. ఇది పిఆర్పి కోసం తీసుకున్న ఇందిరా గారి బ్లడ్. ఇది మషిన్లో ప్రాసెస్ అవుతుంది అనమాట. ఒక 30 to 40 minutes ప్రాసెస్ అయిన తర్వాత ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అన్ని చూడొచ్చా? డెఫినెట్లీ చూడొచ్చు అండి. ఓకే. కొంచెం స్టిరైల్ గా ఉంటుంది కదా ఆపరేషన్ థియేటర్, జాగ్రత్తలు ఆ డ్రెస్ ఇస్తాం అన్నమాట. మీరు చూడాలి, నీకు చూస్తేనే కదా తెలుస్తుంది. యూ కెన్ సజెస్ట్ సంబడి అసలు ప్రొసీజర్ అంటే ఏంటి, రియల్లీ ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ ఆర్ నాట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. చూడాలి. చలో చలో. నాకు నిజంగానే టెన్షన్గా ఉంది కదా. ఐ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ అన్ ఆపరేషన్ థియేటర్ ఇన్ మై లైఫ్. కొంచెం టెన్షన్గా ఉంది. నేను ఫస్ట్ టైం ఒక ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాను. నాకు ఐఎమ్ లైక్ షివరింగ్ ఫ్రమ్ మై లెగ్స్. పొజిషన్ పెడతారు, ఈ కింద ఒక రోల్ పెడతారండి. ఇది కూడా అల్ట్రాసౌండ్ మెషిన్ అండి. ఓకే. ఇదేంటంటే ఓటీ కోసం అనమాట. ఇందాక మనము బయట ఓపీలో స్కాన్ చేసాం కదా, అది డయాగ్నోస్టిక్ పార్టీ. ఇక్కడ మనం ఇప్పుడు ఇంటర్వెన్షన్ చేస్తాము. దీనికి హై ఎండ్ అల్ట్రాసౌండ్ అనమాట. సో ఇది లేటెస్ట్ మెషిన్. చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మన నీళ్ళు ఎక్కడ ఉన్నామో ఎగ్జాక్ట్గా మన టార్గెట్ రీచ్ అయినప్పుడే రిలీజ్ చేస్తాం పిఆర్పి. సో మనం త్రూ అవుట్ ద ప్రాసెస్ మనము ఏం చేస్తున్నాం, మన నీడిల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. కొంతమంది బ్లైండ్గా ఇస్తారు పిఆర్పి, జస్ట్ ఇలా టచ్ చేసి చేస్తారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే అప్పుడు 50% ఛాన్సెస్ ఆ పిఆర్పి లోపలికి వెళ్ళకుండా బయటకు వెళ్ళచ్చు, అవుట్ సైడ్ ద క్యాప్సూల్. అప్పుడు సగం పిఆర్పి వేస్ట్ అయిపోతుంది, రిజల్ట్ రాదు వాళ్ళకి. సో గైడెడ్ టెక్నిక్ ఈజ్ ద నార్మ్ టుడే. అలా చేస్తే 100% మనం ఇవ్వాల్సిన చోట ఇచ్చేస్తాం పిఆర్పి. అండ్ ఇట్ వోంట్ బి ఎనీ అదర్ ఇంజరీ. మనం వెళ్ళే రూట్ అంతా కనిపిస్తుంది ఇప్పుడు అల్ట్రాసౌండ్ వల్ల. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మొత్తం క్లియర్ పిక్చర్, టోటల్ పిక్చర్ వస్తుందండి. ఇప్పుడు మీకు క్లీన్ చేస్తున్నానండి, చల్లగా ఉంటుంది. ఇది అయోడిన్ సొల్యూషన్ అండి. ఇది క్లీన్ చేస్తేనే మనకు అక్కడంతా స్టెరైల్ ఏరియా వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదంతా స్టెరైల్ అయిపోయిందండి. సో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే. ఓకే. చిన్న ఇంజెక్షన్ అండి, ఇది లోకల్ ఎనస్థీషియా. ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక 5 seconds మీకు అక్కడ కొంచెం మంటలా అనిపిస్తుంది. ఆఫ్టర్ 5 seconds ఏముండదు. కొంచెం బరువుగా ఉంటుంది అక్కడ. జస్ట్ 5 to 10 seconds అంతే. ఇప్పుడు 2 minutes ఆగుతాము, అక్కడ నంబ్ అయిపోతుంది. సో అప్పుడు మనం నీడిల్ అక్కడ పాస్ చేసి పిఆర్పి రిలీజ్ చేస్తాం. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 minutes. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న కిట్ ఇందులో రొటేట్ అవుతుందండి. సో అలా రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే హై స్పీడ్ రొటేషన్లో సెల్స్ అన్ని సెపరేట్ అవుతాయి. సో మనకు అవసరం లేని ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కిందకి వెళ్ళిపోయి ఓన్లీ ప్యూర్ ప్లేట్లెట్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదన్నమాట. ఈ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అన్ని కిందకి సెటిల్ అయిపోయి మనకు కావాల్సిన ఎల్లో కలర్ పిఆర్పి. ఆ రెండింటి మధ్య జెల్ కూడా ఉంటుంది, మిక్స్ అవ్వవు ఇంకా అవ్వదు. ఇప్పుడు మనం అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, హై డెన్సిటీ పిఆర్. సో దిస్ ఈస్ హై డెన్సిటీ ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా.
ఒక 3 to 3.2 ml వచ్చింది. ఇదంతా ఇప్పుడు మనం నీ జాయింట్లో ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ రిలీజ్ చేస్తాం. అంటే ఒక్కసారి పోక్ చేస్తారా డాక్టర్, లేకపోతే 2-3 ప్లేసెస్లో ఏమన్నా? యా, జనరల్గా సార్కి ఓన్లీ ఎర్లీ ఆర్థరైటిస్ కాబట్టి 1 పోక్లో అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే మీడియల్ మెనిస్కస్ దగ్గర చిన్న టేర్స్ ఉంటాయి, అప్పుడు అక్కడ కూడా ఇస్తాం పిఆర్పి. మీకైతే 1 పోక్లోనే అయిపోతుంది. ఇది పిఆర్పి అండి, మీ బ్లడ్ నుంచి వచ్చిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇదే ఇప్పుడు మనం అక్కడ ఇస్తాం. యా అంటే జనరల్గా మనం వాడేది హై డెన్సిటీ పిఆర్పి కిట్ కాబట్టి అండి ద బెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట. యా, ఇదంతా టోటలీ స్టెరైల్ అనమాట. సో మనం వాడే ఆ మెషిన్ కూడా ఏదైతే స్పిన్ అవుతుందో ఇట్స్ రెఫ్రిజిరేటెడ్ అనమాట. సో అలా స్పిన్ అయ్యేటప్పుడు జనరల్గా హీట్ వస్తుంది, లోపల కూలింగ్ ఉంటే ఒక్క సెల్ కూడా డ్యామేజ్ అవ్వదు. అదే బెడ్ సైడ్ సెంట్రిఫ్యూజ్లో మనం స్పిన్ తిప్పితే హాఫ్ ఆఫ్ ద పిఆర్పి క్వాలిటీ పడిపోతుంది. ఇది ఇక్కడ రెఫ్రిజిరేషన్ ఉండడం వల్ల మీకు 100% ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఒక్కసారి కాళ్ళు ఇలా స్ట్రైట్గా పైకెట్టండి. ఇప్పుడు స్లోగా దించండి. పర్ఫెక్ట్. దించేయండి, ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు ఎక్కడైతే మనం అనస్థీషియా ఇచ్చామో కొంచెం తోసినట్టు ఉంటుంది. అంటే మనం స్కిన్ వరకే ఇస్తాం అనస్థీషియా, లోపల మజిల్ ని పియర్స్ చేసినప్పుడు ఒక్కసారి పోక్ అనిపిస్తుంది, బట్ మీరు వదిలేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ నీడిల్ కనిపించింది కదండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ లా కనిపిస్తుంది. ఇట్స్ కట్ సెక్షన్ ఇట్లా. ఓకే ఓకే. నీడిల్ కట్ సెక్షన్ లో అలా డాట్ లాగా కనిపిస్తుంది. వి ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద స్పేస్ అండ్ యు నో. ఓకే. దట్ ఇస్ ద ఫ్లూయిడ్ గోయింగ్ నో. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన పొజిషన్ లో ఉన్నామా లేదా తెలియాలి అని అంటే ఇప్పుడు ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ అంట. ఇది యాక్చువల్లీ అక్కర్లేదు అంటే మీకు చూపిస్తున్నాం. ఇదేంటంటే మోకాలలో ఉండే నీరు ఇది వచ్చింది అంటే కరెక్ట్ గా పొజిషన్ లో దట్స్ నార్మల్. అప్ టు 5 ml అందరికి ఉంటుంది, అది ఏమీ కాదు. బట్ అవర్ టార్గెట్ మనకి ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు పిఆర్పి చూడండి, పిఆర్పి మీకు అక్కడంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నేను నీడిల్ తిప్పి కనిపించింది కదా మీకు. అవును. ఆ బ్లాక్ గా ఉన్నదంతా పిఆర్పి. ఓకే ఓకే ఓకే. అదంతా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు యా, ఈ లెగ్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్ ఫ్లెక్స్ చేయండి, ఎంత వీలైతే అంత మడవండి. ఇట్స్ స్ప్రెడింగ్ నైస్లీ విత్ ఇన్ ద జాయింట్. చాపండి, అలా ఒక 4-5 times మడవండి, చాపండి. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చాపండి, మళ్ళీ మడవండి, చాపండి. ఏముండదు పెయిన్, మీకు ఏమి. ఇది ఉంది కదా, ఇదే మన పిఆర్పి. ఈ కింద జాయింట్ ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది కిందికి. మళ్ళీ మడవండి, మడచండి, ఎంత వస్తే అంత దగ్గర. యా యా యా. నాకు ఇంకా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. పేషెంట్స్ కూడా ఎవరైనా రావాలనుకుంటే చెప్తున్నారు, అస్సలు పెయిన్ అనేది ఇంత కూడా లేదండి. చాలా అంటే చాలా, అంటే జస్ట్ ప్రికింగ్ అనమాట అంతే. ఆ ఇంజెక్షన్ ఎలా మనం చెవి కుడితే ఎలా ఉంటుంది అలా ఉంది అంతే. కానీ చాలా బ్లడ్ టెస్ట్ కంటే తక్కువ అంటావా? చాలా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, సీరియస్లీ. ఇప్పుడు మీరు చూసారు కదండి, లాంగ్ నీడిల్, అంత నీడిల్ వెళ్ళినా అంత పెయిన్ రాదు. ఎందుకు అని అంటే మనం అల్ట్రాసౌండ్ మెషిన్ యూజ్ చేస్తాం కాబట్టి కరెక్ట్ పొజిషన్ మనం ఎక్కడ వెళ్ళి ఇవ్వాలి అని గైడ్ చేస్తుంది. సో 1 పోకులో అయిపోతుంది, ఒక 4-5 పోకులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అసలు నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఏంటినంటే మీరు ఆ మెషినరీలో ప్రతిదీ కూడా వేర్ ద నీడిల్ ఈస్ గోయింగ్, ఆ ప్లాస్మా ఎలా రిలీజ్ చేశారు, జెల్ ఎలా రిలీజ్ చేశారు, అవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగానే చాలా ఐ థింక్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. నిజంగానే ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ బికాస్ చూడొచ్చు. అవును, ట్రూ. నేను కూడా అదే చెప్తా, ఏంటంటే పేషెంట్ ని చూడమని చెప్తాం, వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, పిఆర్పి ఇలా ఉంటుంది, ఇలా ఇస్తారు. కూడా మనకు అనిపిస్తుంది, ఎటువంటి డౌట్స్ ఉండవు మన మైండ్ లో. మనం చూస్తున్నాం కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయించుకున్నాం అన్నది క్లారిటీ మనకి. సో 2 weeks లో వీఆర్ బ్యాక్ హియర్. నాకు మీరు ఎలాగైనా సరే ఆయన్ని బాగా చేయాలంతే.
ఏమైనా ఎక్సర్సైజెస్ చేయాలి అలాంటివి ఏమైనా ఉంటాయా అండి ఇప్పుడు? బేసిక్ ఎక్సర్సైజెస్ చేయాలండి, ఎందుకంటే ఈ తొడ దగ్గర ఉన్న మజిల్స్, వాటిని క్వాడ్రిసెప్స్ అని అంటాము, ఆ మజిల్స్ బలపడితే మనకి ఎక్కువ రోజులు వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే ఓకే. సో లోడ్ పడకుండా ఉంటది మోకాల మీద. Okay. ఆ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మేము చెప్తాము, అవి Okay. చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే డన్. అయిపోయిందండి ట్రీట్మెంట్, ది బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే వెళ్ళండి. నువ్వు ఫస్ట్ ఓకేనా? నేను ఓకే. అండ్ నేను షూటింగ్కి వెళ్ళాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అప్పుడు నేను సీరియల్స్ చేసేదాన్ని, చాలా 2 సీరియల్స్ చేసేదాన్ని అనమాట. సో తను లేవలేడు అని నాకు తెలిసి కూడా అన్ని పక్కన పెట్టి ఐ హ్యాడ్ టు గో. అక్కడికి వెళ్ళి కూడా నా మైండ్లో అదే ఉండేది అనమాట, ఎలా ఉన్నారు. కానీ దోస్ మంత్స్ వేర్ హారబుల్. సో ఇప్పుడు నాకు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటే హ్యాపీనెస్ అంతే. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ పెయిన్, ఇట్ ఈస్ హ్యాపీనెస్. అలా ఉండేది తన లెగ్. స్వెల్లింగ్ ఇస్ ఆల్సో దేర్. చాలా అది డెఫినెట్లీ అది మెనిస్కస్ టేర్. 100% టేర్ అండి. అప్పుడు నేను ఈ రోజు ఇట్లా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను అది చూసాను, అంత వర్స్ట్ కండిషన్ నేను చూసాను కాబట్టి నాకు ఏంటంటే ఒక సొల్యూషన్ దొరికితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, వై హాల్సియాన్? సో వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? హాల్సియన్ అంటే అదొక మిథికల్ బర్డ్ అండి. ఓకే. అంటే అది ఎంతటి సునామీ లాంటి కెరటాలు వచ్చినా సరే సముద్రం పైన వాటిని కామ్ డౌన్ చేసి దానిపైన గూడు కట్టుకుంటది అనమాట వాటి పిల్లల కోసం. ఓకే. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఎంతటి నొప్పినైనా సరే మేము తగ్గించి పంపించాలన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టాం. వావ్, ఇట్స్ సో గుడ్. నిజంగా హౌ డిడ్ యు గెట్ దట్ ఐడియా? యాక్చువల్లీ మేము మా క్లినిక్ ఏదైనా ఒక డిఫరెంట్ నేమ్ ఉండాలి, చాలా మంచి నేమ్ అనేది బాగా సెర్చ్ చేస్తే మేము వాటిలో 3 ఫిల్టర్ చేసుకుని ఆ 3లో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు నేను ఒక్క దీనికి ఒకటి చెప్తాను. వచ్చినప్పుడు సునామీ లాగే వచ్చాం మేము కూడా. ఎందుకు అంటే దే వర్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఏమంటారు అంటే మనకి వేస్ట్ అంటారా, మనకి పిఆర్పీలు చేయరా, అంటే మొత్తం అరిగిపోయింది అంటారా, ఒకళ్ళు వచ్చేటప్పుడు మైండ్లో చాలా నడుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పర్టిక్యులర్లీ మీరు వెన్ యూ స్పోక్ అబౌట్ హిస్ లెగ్ అండ్ యూ సెడ్ దట్ నథింగ్ టు వరీ. సో అప్పుడు కొంచెం ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. పేషెంట్ కాబట్టి నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇది నాకు మెయిన్ రోడ్ మీద అంటే చాలా ఈజీగా రీచ్ అడ్రస్ చెప్పాలన్నా ఇదిగో పక్కనే ఇక్కడే చెప్పొచ్చు మనం, చాలా క్లియర్ గా ఉంది, ఎక్కడ లోపల ఎక్కడ వెళ్ళకుండా. అండ్ నాలాగా టాల్ గా ఉండేవాళ్ళు మీకు ఏమైనా నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా వచ్చి హెల్దీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి. ది బెస్ట్ ట్రీట్మెంట్, ట్రస్ట్ మీ, చాలా మంచి ట్రీట్మెంట్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. అన్నిటికంటే ముఖ్యం చెప్పాల్సింది ఏంటంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇది మన పర్సనల్ గా మనం అనుభవించే ప్రాబ్లం మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము. లేకపోతే వాళ్ళకి మాకు అంత టైం ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళు బిజీ. కాకపోతే ఏంటి అంటే 10 మందికి ఉపయోగపడేది మనం చెయ్యాలి అన్న దానికోసమే ఈ వీడియో చేయటము. అండ్ సెకండ్ ఫాలోఅప్, థర్డ్ ఫాలోఅప్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఎందుకునంటే ఎలా ఉంది తన లెగ్ అన్నది వాళ్ళకి తెలియాలి. సో అది కూడా అప్పుడు కూడా మీరు కొంచెం మాకు జనం కోసం మీరు రావాలి. ఎందుకునంటే వాళ్ళ వరకు ఇట్ షుడ్ రీచ్. సో అది ఒక్కటి మాకు మీరు హెల్ప్ చేయాలి. తప్పకుండా అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ us. థ్యాంక్ యూ అండి. మీరు మాలో ట్రస్ట్ నింపారు. నిజంగా చెప్పాలంటే నేను చాలా ఇమోషనల్ ట్రామా నుంచి బయటికి వస్తున్నాను ఈ మధ్య. కానీ ఈరోజు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ నో, మై హస్బెండ్ ఈజ్ ఇన్ ద రైట్ హ్యాండ్. అంతే, ఇంకా నేను ఇంకెంతకంటే ఏం చెప్పలేను. హీఈస్ ఎట్ ద రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ హ్యాండ్స్, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా ఇటువంటివి ఏమన్నా ఉన్నా సరే ఇమీడియట్గా పెద్దది చేసుకునే లోపు చిన్నగా ఉన్నప్పుడే తొందరగా బాగా చేసుకుంటే బాగుంటుంది. మేము రియలైజ్ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయింది. సో మీరు అలా చేయకండి. సో తొందరగా రండి, ఓకేనా? ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ఉమెన్స్ డే కాబట్టి ఈరోజు మేము ముగ్గురు ఉమెన్స్ అంటే లైక్ నా లైఫ్ లో ఎవరెవరైతే ఇంపార్టెంటో, చాలా ఇంపార్టెంటో, వాళ్ళు ముగ్గురిని నేను షాపింగ్ తీసుకొచ్చానండి. ఈ చీర ఏమంటారండి? వాళ్ళు చెప్తారండి. కలెక్షన్ కదా ఇది బ్రైడల్ కలెక్షన్ అండి, పెళ్లి కూతురు కట్టుకునేది. అవునా?